బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ బీఆర్ఎస్ మోకాలడ్డుతున్నాయని మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ నెల 15న కామారెడ్డిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ముఖ్య నాయకులతో కాంగ్రెస్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిస్తే బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు ఏ మాట ఇస్తే అప్పుడు ఆ మాట కట్టుబడి పనిచేస్తుంది. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి బిల్లులను అసెంబ్లీలో ఆమోదింప చేసి మరి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ గారు కేంద్రానికి రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాన్ని ఆమోదించకుండా మరి సైడే రాజకీయాలు బీజేపీ చేస్తా ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు ఇది కరెక్ట్ సర్వే కాదని డొంక తిరుగుడు వేషాలు వేస్తూ బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ సందర్భంలో ఈ రోజు ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం సోషల్ ఇంజనీరింగ్ సోషల్ జస్టిస్ జరగాలని దాన్ని నెరవేర్చడం కోసం ప్రత్యక్షంగా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మరి ఒక సోషల్ జస్టిస్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారుకూతలు కూసినా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసినా చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు.